నా నేత్రాలను జ్ఞాన జ్యోతితో తెరిపించే గురుదేవునికి నా వందనాలు అని గౌతమీయ తంత్రంలో గురుస్థుతి చెప్పబడింది. అదే ఇప్పుడు మనం రోజు చదువుతాం కదా భగవద్గీత చదివింది ఓం అజ్ఞానం దర్శ జ్ఞానాన్ని శలాకయ అని. అట్లా గురువు కరుణతోటే మనకి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడతాము. జ్ఞానం అనే దీపంతో మన కళ్ళు తెరిపిస్తారు గురువులు. అలాంటి గురువుని ప్రార్థించమని గౌతమీయ తంత్రంలో గురుస్థుతి చెప్పబడింది. అసలు చీకటి అంటే ఏమిటి? సువిశాలమైన సముద్రం ఎవరిది? ఈ విశాలమైన భూమి ఎవరిది? ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఏ విధంగా నిలిచి ఉన్నాయి? పుట్టక ముందు కూడా ఈ నేల ఉన్నది, కానీ పుట్టగానే మనిషి ఇది నాది అనడం ఏమిటి? నీవు పోయిన తర్వాత కూడా ఉండేది నీది ఎలా అవుతుంది? నువ్వు తీసుకెళ్ళటం లేదు, ఇక్కడే వదిలిపోతున్నావు, నీది ఎలా అవుతుంది? నువ్వు తీసుకెళ్లే వస్తువులే నీ, వదిలిపెట్టేలేదు నీది కాదు. ఎవరి నిర్దేశంలో ఈ జగత్తు అనంతకాలంగా నడుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడమే అజ్ఞానాంధకారంలో చీకట్లు కమ్మడం. నశించిపోయే దేహాన్ని శాశ్వతమైన ఆత్మ అనుకోవడము, శాశ్వతమైన ఆత్మ కోసం కాకుండా నశించే దేహం కోసమే సమస్త ప్రయత్నాలు బ్రతినంతకాలం చేయటమే అజ్ఞానం. ఆత్మ శాశ్వతమైనది భగవద్గీతలో చెబుతున్నారు కృష్ణ. కానీ మనం శాశ్వతం అనుకుంటున్నామా? దానికోసం ఏం చేస్తున్నామని ఆలోచన ఉందా? అసలు ఆత్మ జ్ఞానం అనేది లేదు మనకి. అది ఒకటి ఉంది హృదయంలో అనేది మాకు కూడా లేదు. ఎంతసేపు ఈ దేహం దేహం, ఈ దేహాత్మ బుద్ధి జంతు బుద్ధి అంటున్నారు. జంతువులు అనుకుంటాయా నేను ఇక్కడ తిన్నా, నేను ఇక్కడ పడుకుంటున్నా, నా ఈ గేట్ కానికి ఇదంతా నా ఆవరణ, ఇక్కడ ఇంకో కుక్క తీరుకోను, ఇవన్నీ దేహ భావన. అది కుక్కలకి పిల్లుకుండు. కానీ మానవులు దానికి అతీతంగా ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ శాశ్వతమైంది, దానికి సావు లేదు, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది, అచింత్యమైనది. భగవంతుడి దాంట్లో 20 శ్లోకాల్లో చెబుతున్నారు 2వ అధ్యాయంలో ఆత్మ గురించి. ఇన్ని లక్షణాలను ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాము? దేహంతో పాటే దేహం కోసం చేసే పనులన్నీ కూడా ఏదో రోజు నశించిపోతాయి. ఆత్మ నాశనం కాదు, ఆత్మ కోసం చేసేవి కూడా నాశనం కావు ఏదైనా సరే. ఈ జ్ఞానం రావటం, ఇది తెలియటమే జ్ఞానం అనే దీపం వెలగడం. అది ఎవరు వెలిగిస్తారు? గురువు. కనుక శాశ్వతమైన ఆత్మ కోసం కాకుండా నశించే దేహం కోసమే సమస్త ప్రయత్నాలు చేయడం కూడా చీకట్లు కమ్ముకోవడమే అవుతుంది. పుత్రులు, మిత్రులు, కళత్రాది ఆత్మ సైన్యము తనను ఏమాత్రము రక్షించలేరని తెలిసినా కూడా ఆ సైన్యం మీదనే పూర్తి విశ్వాసం ఉంచడము, తన కళ్ళ ముందు అందరి దేహాన్ని వదులుతున్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటానన్న భావంతో ఉండడము, ఇవన్నీ చీకట్లు కమ్ముకుని ఉండడము. ఎప్పుడైతే ఈ విషయాన్ని గురించి స్పష్టమైన అవగాహన గురువు అనుగ్రహంతో కలుగుతుందో, మనం ఈ భక్తి మార్గాలు రాకముందు ఎవరికన్నా తెలుసా ఇదంతా? ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అందరూ చేస్తారు భక్తి, ఏదో కొంచెం పూజ చేసుకోవడం, ఇంట్లో ఓ పండు ఫలం పెట్టుకోవడం, ఏదో కృష్ణారామ కుదిరినప్పుడు కృష్ణారామ అనుకోవడం, కుదరకపోతే వదిలేయడం, ఇది అంతవరకే భక్తి అనుకుంటారు. కానీ భక్తి అంటే ఏందో మనకి దీంట్లోకి వచ్చినాకనే తెలుస్తుంది. అంతకుముందు మంచిగా భక్తి, అదే భక్తి, అదే పూజ అనుకుంటారు కొంతమంది. కానీ మనం అనుకునేది కరెక్ట్ గా, శాస్త్రం ఏది చెప్తే అది కరెక్ట్. అట్లా గురువు కృష్ణ కృపతోటే అవిద్యా చీకట్లు తొలుగుతున్నాయని అర్థము. అయితే ఆ విద్య చీకట్లు తొలగినంత మాత్రాన మనిషి లేదా జీవుడు నిష్క్రియుడవుతాన్ని భావించకూడదు. ఓ అట్లయితే ముక్తి పొందుతాన్ని భావించకూడదు. అజ్ఞానం కలగగానే ముక్తి పొందరు. మరి ఏం కావాలి ముక్తి పొందాలంటే? కేవలం ఆ స్థితిలో కార్యాచరణ భావం మారుతుంది. అట్లా అజ్ఞానంతో జ్ఞానం వస్తే ఏమవుతుంది? మనం చేసే కార్యాలు మారుతాయి. అప్పుడు దాకా ఇంటి కోసం, ఒంటి కోసం, కుటుంబం కోసమే పడతాము. అక్కడి నుంచి ఆత్మ కోసం కూడా ప్రయత్నం మొదలు పెడతాము. మన కార్యాచరణ కొద్దిగా మారుతుంది. అప్పుడు కర్మలన్నీ యజ్ఞ పురుషుడి కోసం చేయబడతాయి. ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ కూడా యజ్ఞ పురుషుడు ఎవరు? యజ్ఞోవై విష్ణు అని చెబుతున్నారు. విష్ణు భగవానుడి కోసం చేయడం మొదలవుతుంది. ముందైతే మనం ఈ భక్తిలోకి రాకముందు పొద్దున్నే ఇడ్లీలు, దోశలు, పూరీలు, వడలు చేసుకోవడము, తినటము, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు లేవడం. ఇప్పుడు ఇలా ఏకాదశి, రమా ఏకాదశి, ఏకాదశి వ్రతం కోసమని ఆకలి అవుతున్న రోజు ఈ టైం కల్లా ప్రసాదం తినేస్తాం అందరం. కానీ ఈరోజు ఏకాదశి తినకూడదు, అమ్మ అన్నం తినకూడదు, కంట్రోల్. ఏకాదశి ప్రసాదం కూడా 12 దాకా తినకుండా ఉంటే మంచిది అసలు. కానీ ఇంద్రియాల కంట్రోల్ లేకపోతే తింటారనుకోండి,
ఎందుకంటే ఎక్కువ గంటలు ఖాళీ ఉండటం వల్ల రాత్రి నుంచి రాత్రి 6ంటికి తిన్నాం అనుకో, పొద్దున 6కి 12 గంటలు, పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 12కి అంటే 18 గంటల సేపు ఖాళీ కడుపుతూ ఉండటం వల్ల లైఫ్ లో క్యాన్సరే రాదు. కానీ మనకెక్కడ, మనకంటే సారీ కొంతమంది ఉంటారు కంట్రోల్. నేను కూడా నన్ను కలుపుకుంటున్నా, ఎందుకంటే మనం కూడా మనం గొప్పగా భక్తి చేస్తామని ఇష్టంగా ఉంటామని చెప్పుకోకూడదు. అప్పుడు కర్మలన్నీ యజ్ఞ పురుషుడి కోసం చేయబడతాయి. ఇప్పుడు భగవంతుడి కోసము, ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసము ఆకలి అవుతున్నా కంట్రోల్ చేసుకోవడము, అన్ని తినాలనిపిస్తున్నా కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కంట్రోల్ పెట్టిన ఏదో పండు ఫలము స్వీటు తీసుకొని ఇచ్చేయడము. ఎట్లా ఇది కొంతమంది స్వీట్లు కూడా తినరు దేవుడికి పెట్టలేదని. అట్లా ఎవరి ఇచ్చానుసారం ఎవరి భగవంతుడు ఎవరికి ఎంతవరకు జ్ఞానాన్ని ఇస్తారో జ్ఞానం ప్రకారమే ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే పని ఆలోచన కూడా భగవంతుడి వైపు మళ్ళుతుంది. ఈ విధంగా అంటే కర్మలన్నీ యజ్ఞ రూపాన్ని పొందుతాయి. అటువంటి కర్మల వలన బంధం కలగదు. ఆ విధంగా కర్మలను చేసేవారే భగవత్ ప్రతినిధులు. ఎవరైతే భగవంతుడి కోసం పనిచేస్తారో వాళ్ళు భగవంతుని ప్రతినిధులు. ఇక్కడ ఎవరున్నారు భగవంతుని ప్రతినిధులు? జగన్నాథుడి ప్రతినిధులు మనము. ఆయన తరపు నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు ప్రసాదం పెడతావు, పక్కింటికి వచ్చిన వాళ్ళకి పెడతావా? పెట్టవు. ఇక్కడ భగవంతుని ప్రతినిధులుగా మనం ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చినా ఆప్యాయంగా మాట్లాడటము, వాళ్ళకి ఇంత ప్రసాదం పెట్టడము, ఇవి మనం ఆయన ప్రతినిధులుగా మనం ఇక్కడ చెయ్యాలి. అంతేగాని ఎవరో వస్తారు పోతారు నాకెందుకని అనుకోకూడదు. భగవంతుని ప్రతినిధులు అంటే బాధ్యత కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కూడా లేదు. వచ్చారా? ఈ విధముగా అటువంటి కర్మల వల్ల బంధం కలగదు. ఆ విధంగా కర్మలను చేసేవారే భగవంతుని ప్రతినిధులు. మనువులు కూడా అటువంటి వారే. వారి చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ వృత్తాంతం శ్రీమద్ భాగవతం 8వ స్కంధంలో వస్తుంది. మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. అతను బ్రహ్మదేవుడి నుండి ఆవిర్భవించాడు. స్వయంభువ మనువు సమాధి మగ్నుడై ఉపనిషత్ మంత్రాలు ఉచ్చరిస్తున్న సమయంలో రాక్షసులు అతన్ని భక్షించడానికి ప్రయత్నించారు. అప్పుడు దేవదేవుడు యజ్ఞపతిగా ఆవిర్భవించి ఆ రాక్షసులను సంహరించాడు. తరువాత అతనే ఇంద్ర పదవిని చేపట్టి స్వర్గాన్ని పాలించాడు. ఎవరు? యజ్ఞుడిగా ఆవిర్భవించాడు భగవంతుడు. ఆయనే ఇంద్రుడయ్యాడు. ఆయనే అగ్నిపుత్రుడు స్వారోచిష్టుడు రెండవ మనువు. మొదటి మనువు స్వయంభవ మనువు బ్రహ్మకుమారుడు. రెండవ మనువు అగ్నిదేవుడి కొడుకు స్వారోచిష మనువు. స్వారోచిష మన్వంతరంలో యజ్ఞుని పుత్రుడైన రోచనుడు ఇంద్రుడయ్యాడు. ప్రియవ్రతుని తనడైన ఉత్తముడు 3వ మనువు. ఉత్తముని సోదరుడైన తామసుడు 4వ మనువు. తామస మన్వంతరంలో వైద్యుతులు దేవతలయ్యారు. తమ స్వదేశ తేజముతో వారు వేద ప్రమాణాలను పరిరక్షించారు. ఆ మన్వంతరంలోనే విష్ణువు హరిమేధస్సుని పత్ని అయిన హరిని గర్భంలో జన్మించి హరి అని తెలియబడ్డాడు. ఎందుకు హరి అంటారు? హరి అనే నామం ఎందుకు వచ్చింది భగవంతుడికి? హరిహరి అనగా హరించుని పాపముల. హరి అంటే మన పాపాలను హరించుని పాపి అంట. మరి ఏ నామానికి అంత శక్తి లేదు. అందుకనే మనం చెప్తుంటే ఫోన్ చేస్తే కూడా హరిబోలిట్రా అంటాం. అంటే మనం ఎన్నిసార్లు హరి అంటే అడుగడుక్కి మనం చీమలను దొక్కుతాము, దోమలను దొక్కుతాము, పొలంలో మందులేస్తాము. ఎన్నిటితో మనం తెలియకుండా చంపుతున్నాము. బియ్యంలో పురుగులను చంపుతున్నాము. ఆ పాపాలను ఎలా పోతాయి? హరి హరి అని అనుకుంటూ ఉండాలి. ఇంకా తెలియక చాలా మంది నాన్ వెజ్లు తింటూ కూడా తప్పు చేస్తారు. నాన్ వెజ్లు తింటున్నాం మేము జపం చేయమమ్మా అంటారు. జపం చేస్తే కనీసం ఒక జంతువుని చంపుతున్న పాపం పోతుంది. చేయకపోతే ఏమవుతుంది? పాపం పెరుగుతుంది. పాపం ఎక్కువైతే ఎక్కడికి పోవాలి? నరకానికి. పుణ్యాలు ఎక్కువ చేసి స్వర్గానికి వెళ్ళడం ఎంత నిజమో, పాపాలు ఎక్కువ నరకానికి పోవడం కూడా అంతే నిజం. చిన్న తప్పనే దొరకనంత కాలం దొరకరు ఇక్కడ పోలీసు వాళ్ళకి. దొరికినాక అన్నిటికీ కలిపి లెక్క చూసి శిక్షేస్తారే ఇలా. ఎన్ని దొంగతనాలు చేశావు, ఎన్ని మర్డర్లు చేశావు. అదే విధంగా మనకు కూడా లెక్క వస్తుందన్నమాట. ఎన్నిసార్లు నువ్వు గుడికి వెళ్ళావు, ఎన్నిసార్లు భగవంతుని నమస్కారం చేశావు, ఎన్నిసార్లు భగవంతుని కోసం సంపాదన 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చావు, ఎన్నిసార్లు తప్పులు చేసావు, ఎన్నిసార్లు గుడికి వెళ్ళావు, ఎన్నిసార్లు అదే కృష్ణ మంత్రం అన్నావు. అన్ని లెక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర.
వాళ్ళే లెక్కలు మర్చిపోరు, దేవతలు కదా పైలోకాల్లో ఉండేవాళ్ళు. మన లెక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి చిట్టా మొత్తం. ఆ లెక్క ప్రకారం మనం విద్యంటున్నాం కొంతమంది డ్రింక్ చేసి కూడా గుడికి వస్తారు. కొంతమంది అసలు తాగేవాళ్ళ గుళ్ళోకే గవర్నమెంట్ గుడికే రాదు, బయట నుంచే దండం పెడతారు. కానీ ఏది చేసినా సరే వచ్చి భగవంతునికి తల వంచి నమస్కారం చేస్తే శరణాగతి. తల ఎప్పుడైతే నేలకు పెట్టి దండం పెడతాం వెంటనే భగవంతుడు రే వీడు నా పాదాలు పట్టుతాడు, వీడిని నేను చూసుకోవాలి, మంచి చిన్న ఆశీర్వాదం ఇస్తాడు. అసలు రాకపోతే ఎలా ఇస్తాను? నీకు ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలి, బ్యాంకుకి వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడి అయ్యా నాకు ఈ ఆస్తిలోనే ఈ పొలం ఉంది, ఇట్లా కందేశాను, నా పంట రంగాన్ని మీ డబ్బులు కడతాను అని చేస్తే నమ్మి వచ్చి పరీక్షించుకుంటాను, నిజంగానే చెప్పిందంతా నిజం తెలుస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు బ్యాంకులో, చూసుకొని శాంక్షన్ చేస్తారు. లోన్ వచ్చినాక మనం అవి ఖర్చు పెట్టుకొని పంట పండించుకొని పంట రంగం తీసుకెళ్లి కట్టేసి వస్తాం. అట్లా రుణం నుంచి బయటపడతాం. మరి మనకు మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు, మంచి కుటుంబాన్ని అన్ని అవయవాలని ఇచ్చాడు. కుంటాళ్ళు గుడ్డాళ్ళు కొట్టలేదుగా మనం. అన్ని ఇచ్చినందుకు భగవంతుడు థ్యాంక్స్ చెప్పాలా వద్దా? గుడికే కాకపోతే ఎలా చెబుతాం ఆయనకి థ్యాంక్స్ అనేది? అన్ని ఇచ్చాడు. ఇవాళ మాటలు కొంతమందికి మాట రాదు పాపం, మోగవాళ్ళు సైగ చేయాలి. కొంతమంది కళ్ళు కనపడవు, చెట్టు అనుకుంటే వెళ్తారు. కొంతమందికి ఎంత కలిసినా కూడా వినపడదు చిన్నప్పటి నుంచే. అవన్నీ పూర్వజన్మ కర్మల వల్లే అట్లా వచ్చినాయి. మనకు ఆ లోపాలు ఏమీ లేకుండా మన బాడీ మంచిగా పనిచేస్తుంది. ఎవరన్నా బండి మీద అన్నించడం దింటే థ్యాంక్స్ అయ్యా అంటాము. మరి భగవంతుడు ఎన్ని ఇచ్చాడు మనకి? మంచిగా రోజు 3 పూటలు తిన్నా కూడా అరిగే శక్తిని కూడా ఇచ్చాడు ఆయన. థ్యాంక్స్ చెప్పాలి కదా, ఆ థ్యాంక్స్ చెప్పడమే హరే కృష్ణ మంత్రం పలకడము. పలకగానే చూస్తాడు భగవంతుడు, నేను వీడికి ఇచ్చిన దానికి వీడు కృతజ్ఞతగా నన్ను పిలుస్తున్నాడు, వీడి బాధ్యతను నేను చూసుకోవాలనుకుంటాడు. చూస్తున్నాడు. అనన్యా చింతయంత్యో మాం యోజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమో వహామ్యహం. ఎప్పటికీ నన్ను ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వాళ్ళ యోగక్షేమం అంటే మంచి చెడు నేను చూసుకుంటాను అంటున్నాడు. మనం కలుసుకోవడమే చేయాల్సింది. కాపీ పట్టుకొని పనిచేస్తూ కూడా హరే కృష్ణ అనుకోవచ్చు, బడి నడుస్తూ హరే కృష్ణ అనుకోవచ్చు. ఎంత అనుకుంటే ఎన్నిసార్లు అంటే ఆ పనుల వల్ల కోపం వచ్చి వేరే వాళ్ళని నిందించింది, తిట్టింది, గొడవలు పడి అవన్నీ కూడా పాపాలు. వేరే వాళ్ళ మనకి నొప్పిస్తే కూడా పాపం. ఆ పాపాలన్నింటి నుంచి కూడా మనం బయటపడతాం. ఎందుకంటే మన ఇంద్రియాల కంట్రోల్లో కోపం వచ్చినప్పుడు గొడవ పెడతాము. తగ్గంగానే అయ్యో మనం అనవసరం వాళ్ళని బాగా తిట్టాం అనుకుంటాం, హరే కృష్ణ జపం చేస్తాం. అట్లా అక్కడ చేయని వాళ్ళు ఎలా బాగొట్టుకుంటారు పాపాలు? అప్పుడు పెరిగిపోతాయి అన్నమాట. ఆ పెరిగిపోయిన వాటి వల్ల ఖచ్చితంగా నరక దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధముగా హరిని గర్భంలో జనించి హరి అని తెలియబడ్డాడు. ఈ శ్రీహరి అవతారమే ముసలి బారి నుండి తన భక్తుని గజేంద్రుని రక్షించింది. నిన్న దీంట్లో క్షీరసాగర మొదలు ఎన్ని అవతారాలు వచ్చినాయి? కొంతమంది 6 అన్నారు, కొంతమంది 5 అన్నారు. లాస్ట్ లో చర్చించుకున్నాం అది ఎన్ననేది. ఈ శ్రీహరి అవతారమే ముసలి బారి నుంచి భక్తులను గజేంద్రుని రక్షించింది. ఈ శ్రీహరే ఆ వామన అవతారి క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని పైకెత్తి తెచ్చి పాలసముద్రంలో పెట్టింది ఈ అవతారం అనమాట. అంటే భగవంతుడు ఒక్కటి కాదు, అనేకమైన అవతారాలు ఉన్నాయి, అనేకమైన లీలలు ఉన్నాయి. అవన్నీ కూడా భాగవతంగా నిండిపోయి ఉన్నాయి. అందుకనే భాగవతం అంటే భగవంతుని యొక్క గ్రంథావతారం, ఆయన లీలావతారం ఇదనమాట. లీలలతోటి నిండిపోయి ఉంది. భక్తులు ఏ విధంగా భగవంతుని శరణు కోరారు, నువ్వే దిక్కయ్యా అన్నారు. వాళ్ళని ఏ విధంగా ఆయన కాపాడాడు, ఒక ఏనుగుని ఎట్లా కాపాడాడో భగవంతుడు మనకు దీని ద్వారా తెలుస్తుంది. గజేంద్రుడు తన పూర్వజన్లో మహాగణ వైష్ణవుడు, అంటే గొప్ప విష్ణు భక్తుడు. గజేంద్రుడు ముందు జన్లో గొప్ప విష్ణు భక్తుడు. ఇప్పుడు ఏనుగులాగా పుట్టాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అతనికి? ఒక ప్లేట్ తెచ్చి వదిలేక అతను పాండ్య దేశానికి రాజుగా ఉండేవాడు. పాండ్య దేశం అంటే ఎక్కడుందంటే తమిళనాడులో మాట్లాడతాయి. తమిళనాడులో మధురై దగ్గర ఏరియా మొత్తం పాండ్య దేశం అంటారు. మధురై, శ్రీవిల్లిపుత్తూరు, రామేశ్వరం వెళ్తుంటే ముందే ఉంటుంది అనమాట. దాన్ని పాండ్య దేశం అంటారు. పాండ్య దేశానికి రాజుగా ఉండేవాడు ఇంద్రద్యుమ్నుడు. రాజ్య పరిపాలన పూర్తి చేసిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి మలయాచలానికి వెళ్లి ఆ జటావల్కల ధారి ఒక పర్ణశాలలో నివసించాడు. ఆయన రాజ్యాన్ని పాలిస్తూ 50 ఏళ్ళు రాగానే ప్రతి ఒక్కరంటే పనులు విరమించుకోవాలి. 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళు వచ్చేసరికి కొడుకు కూతురు 25 ఏళ్లలో అవుతారు. వాళ్ళ పెళ్లి కాగానే సంపాదించడం తగ్గించుకొని ఈ పోషించుకోవడానికి ఎంతకాలం కొంచెం సంపాదించుకోవడం, మిగతా టైంలో లోపలుండే ఆత్మ కోసం
హరినామస్మరణ చేసుకుంటూ గుళ్ళకి వెళ్తూ తీర్థయాత్రలకు వెళ్తూ భగవంతుని పట్ల ఆసక్తి పెంచుకోవాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంటి మీద డబ్బుల మీద ఆసక్తి ఉంటే ఎలా ముక్తి లభిస్తుంది? క్రమక్రమంగా కొంచెం కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మలయాచారానికి వెళ్లి జటావల్కధారి ఒక పర్ణశాలలో నివసించాడు. మౌన వ్రతుడి అచ్యుతిని ఆరాధన నిలిచిన ఇంద్రద్యుమ్నుడు తరచుగా ధ్యాన మగ్నుడై ఉండేవాడు. ఒకసారి అతను పూర్తిగా సమాధి మగ్నమై ఉన్న సమయంలో అగస్త్యముని శిష్య సమేతంగా ఇక్కడికి వచ్చాడు. తనకు ఆదర సత్కారాలు చేయకపోవడం చూసి ముని క్రుద్ధుడై బ్రాహ్మణుని అవమానించాడు కాబట్టి జడబుద్ధి కలిగిన గజదేహం కలుగ్గాకని తీవ్రంగా శపించాడు. ఒక బ్రాహ్మణుడు వస్తే పట్టించుకోకుండా మందబుద్ధితో ఉన్నావు కాబట్టి ఆ మందబుద్ధి కలిగి ఏనుగులాగా పుట్టినవు అని చెప్పించాడు. ఎవరు? అగస్త్యముని. ఏనుగు మందబుద్ధిగా దానికి ఎంతో బలం ఉంటుంది. అంత బలం ఉండి కూడా ఎవరికి లొంగిపోతుంది? ఒక మనిషికి లొంగిపోతుంది. ఖాళీ సంచి తెచ్చే అక్కడ దాని మీద వేసుకుంటాడు. అవన్నీ కవర్ కావాలి. ఈ విధంగా అగస్త్యముని శిష్య సమేతంగా అక్కడికి వచ్చాడు. తనకు ఆదర సత్కారాలు చేయకూడదు చూసి వృద్ధుడై బ్రాహ్మణుని అవమానించాడు కనుక జడబుద్ధి కలిగిన గజదేహం కలుగుతాకని తీవ్రంగా శపించాడు. ఏనుగుకి ఎంత శరీర బలం ఉన్నా బుద్ధి బలం లేకపోవడం వలన అది మనిషికి లొంగిపోతుంది. ఇంద్రద్యుమ్నుడు భక్తి పరాయణుడు కాబట్టి జరిగిందంతా భగవంతుని ఇచ్చ అని కలిసి ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆ కారణంగా అతను తరువాతి జన్మలో ఏనుగుగా పుట్టినప్పటికీ భగవత్ ప్రార్థన మర్చిపోలేదు. ఏనుగులాగా పుట్టి కూడా ముందు జన్మలో గొప్ప భక్తుడు గనక ఆ ప్రార్థన ఏనుగులాగా పుట్టి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాడు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో ఉండేవాడు. రమ్యమైన ఆ ప్రాంతంలో ఒక మహా సరోవరం కూడా ఉన్నది. అది పుష్పభరితమై ఉండేది. ఆ సరోవరంలో హంసలు, కారండవములు, చక్రవాకాలు, నీటికోళ్లు వంటి ఎన్నో జల జంతువులు ఉండేవి. ఏది? ఆ గజేంద్రుడు ఉండే త్రికూట పర్వత అరణ్యాల్లో ఇట్లా చాలా అందంగా ఉండేది అనమాట. ఆ వనం అక్కడంతా పూలు, పండ్లు, తేనె కారుతూ ఉండే చెట్లు, హంసలు, కారండవాలు, చక్రవాకాలు, నీటికోళ్లు వంటి ఎన్నో జల జంతువులు కూడా ఉండేవి. ఆ సరోవర తీరంలోని చెట్ల మీద అనేక రకాల పక్షులు మధుర నాదాలు చేస్తూ ఉండేవి. తీరము పైన వృక్షాలు సర్వకాలాల్లో పుష్పాల పుష్పభరితాలై ఉండేవి. దాని ఒడ్డు మీద చెట్లు ఎప్పుడు కూడా 360 రోజులు పండ్లు పూలు దొరుకుతూ ఉండేవి. సీజన్లోనే వచ్చాయి, ఎప్పటికీ వచ్చాయి అన్నమాట. ఈ విధముగా ఒకసారి ఉండగా ఒకసారి గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో కలిసి ఆ సరోవరానికి వచ్చాడు. ఎవరు? మగ ఏనుగు గజేంద్రుడు. ఏనుగుల వాసన తగలగానే పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, సర్పాలు అన్ని భయంతో దూరంగా పరుగు తీశాయి. గజేంద్రుని ఆశ్రయంలో ఉన్నట్టు నక్కలు, తోడేళ్లు, మహిషాలు, భల్లూకాలు, శోకరాలు వంటి చిన్న జంతువులు మాత్రం నిర్భయంగా అటు ఇటు తిరగసాగాయి. గజేంద్రుడు కరణీ సంఘంతో వచ్చి నేరుగా సరోవరంలో దిగింది. నిర్మలములు, అమృత తుల్యములు, శీతలములైన ఆ జలాలలో గజేంద్రుడు తన భార్యలకు, సంతానానికి తండంతో స్నానం చేయించసాగింది. పుత్రుల మీద, కళత్రాల మీద ప్రేమతో గజేంద్రుడికి ఆ పనిలో కష్టం ఏమాత్రమూ అవగాహనకు రాలేదు. ఆ విధంగా జలకాలాడుతున్న సమయంలోనే ఇదవశాత్తు ఒక భయంకరమైన మొసలు దాని కాలును పట్టుకుంది. అనూహ్యంగా అనుకోకుండా ఎదురైన విపత్తుకు గజేంద్రుడు కలవరపడిపోయాడు. అయినా శక్త్యానుసారము ఆ మొసలితో పోరాటం మొదలుపెట్టింది గజేంద్రుడు. తన పతికి సంక్రమించిన దీనావస్థకు ఆడ ఏనుగులు ఎంతో దుఃఖించాయి. కానీ అవి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. దీనంగా ఏడుస్తున్నాయి ఏనుగులు. నీళ్ళలో దిగి వాటిని కూడా పట్టుకుంటున్నాయి మొసలిని. మొసలి గజేంద్రుని నీటిలోకి లాగడానికి ప్రయత్నించింది. గజేంద్రం మొసలిని ఒడ్డుపైకి లాగడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా అది నీటిలోకి, ఇది బయటికి, బయట నుంచి నీటిలోకి, నీటిలో నుంచి బయటికి లాక్కుంటూ 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఎవరు? గజేంద్రుడు, మొసలి. ఒక 1000 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అయితే దీర్ఘకాలం నీటిలో ఉన్న కారణంగా గజేంద్రము బలం క్షీణించింది. కానీ జలవాసి అన్న మొసలి బలం పెరిగింది. దానికి ఉత్సాహం, శారీరక బలం రెండు కూడా పెరిగాయి. మొసలి నీళ్ళలో దాని స్థానంలో ఉంది కాబట్టి ఇంకా బలం పెరిగింది. దానికి ఏనుగుకి శక్తి తగ్గిపోతుంది.
అట్లా ఇప్పుడు చదువుతున్నారు గోపాల్ వారు ఇక్కడ. భక్తిమయ జీవితం అంటే మాయపై యుద్ధాన్ని ప్రకటించడం వంటిదే. భక్తి చేయడం అంటే మాయ మీద యుద్ధాన్ని ప్రకటించడమే. కాబట్టి మాయనే బలవత్తరం కావడానికి పూర్ణ అవకాశం. కానీ మాయ చాలా బలమైనది, భగవంతుని యొక్క బహిరంగ శక్తి. కాబట్టి ఎప్పుడు అదే గెలుస్తూ ఉంటుంది. మనం గెలిచేది చాలా తక్కువ సార్లు. ఎవరు గెలవగలుగుతారు మాయ నుంచి? భగవద్గీతలో కృష్ణ చెబుతున్నారు, దైవీ గుణమయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా దైవీ మాయ దాట శక్యం కానిది ఎవరైతే నా పాదాల శరణ పొందుతారో చాలా సులభంగా దాటారంటున్నారు. కనుక ఈ యుద్ధంలో మనిషి మాయ మీద మనం యుద్ధం చేస్తూ ఉంటాం అనుక్షణం కూడా. ఈ యుద్ధంలో మనం మనము మాయని బలం తగ్గడం అవకాశం ఉంది. కానీ బలహీనం కాకుండా చూసుకోవాలి, మన బలం తగ్గకుండా చూడాలి. ఎందుకు? మాయ చాలా బలమైంది, మనం ఓడించాలని చూస్తుంది. మనకి ఎలా వస్తుంది బలము? వస్తుంది బలరాముడి ద్వారా వస్తుంది, ఆధ్యాత్మిక బలం. స్పిరిచువల్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే ఆధ్యాత్మిక బలం అంటారు. ఎవరి ద్వారా వస్తుంది? బలరాముడి ద్వారా వస్తుంది. ఎందుకంటే బలరాముడు అంటే భగవంతుని యొక్క ప్రతినిధి కనుక ఆయన ద్వారా మనకు వస్తుంది. కాబట్టి మాయనే బలం కావడానికి పూర్తిగా అవకాశం ఉంది. కానీ ఎవరైతే భక్తి యోగాన్ని సాధన చేస్తారో వాళ్ళు శ్రీకృష్ణుడికి, గురువుకి పూర్తిగా శరణాగతి పొందితే మాయతో జరిపే యుద్ధంలో వారు పూర్తి సహకారాన్ని కోరితే ఖచ్చితంగా జయాన్ని సాధిస్తారు. నిజానికి మాయ శ్రీకృష్ణుడికే సంబంధించింది కాబట్టి అంతగా ప్రబలమైంది. కానీ ఎవరైతే కృష్ణ శరణాగతులు అవుతారో మాయ తరింప సఖ్యమే అవుతుంది. విధవశాత్తు మొసలి నోటికి చిక్కిన గజేంద్రను ఈ విధంగా సుదీర్ఘ కాలం పోరాడి తరువాత తనలో తానే ఆలోచిస్తుంది. మనకు కూడా ఆలోచన కలగాలి. వయసు అయిపోతుంది, ఈ దేహం కోసం కష్టపడి సంపాదించా, ఇల్లు కట్టా, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, కొన్ని డబ్బులు కూడా పెట్టుకున్నా, కొంత బంగారం కూడా పెట్టుకున్నా, నెక్స్ట్ నేనేం చేయాలని ఆలోచన రావాలి. ఎంతమందికి వస్తుంది ఆలోచన? ఆ పనులన్నీ అయిపోయినాయి, హాయిగా తిని కూర్చొని అంటే ఫంక్షన్లకు అటు ఇటు చుట్టాలకు తిరిగొద్దాము, ఇన్నాళ్ళు బాధ్యతలతో ఎటు బాగాలేదు. ఎంతకాలం తిరుగుతారు? చుట్టాలను దిగుతే ఎంతకాలం గుర్తోబెట్టి పెడతారు? 2 రోజులు. తల్లిదండ్రులు అయినా సరే బరువు అయిపోతారు. కూర్చోబెట్టి చేసి పెడితే ఓకే, తల్లిదండ్రులు రమ్మంటారు. వాళ్ళు చేసి పెట్టి మనం కూర్చోబెట్టి పెడితే నువ్వు వచ్చే ఉపయోగం నాకేం చేస్తున్నావని. కనుక ఇక్కడ చెప్తున్నారు చూడండి. సుదీర్ఘకాలము ఆ మొసలితో పోరాడిన తర్వాత తనలో తాను ఇలా అనుకుంటుంది గజేంద్రము, బంధుమిత్రులు ఇతర ఏనుగులు నన్ను కాపాడలేకపోయాయి, ఇక నా భార్యల గురించి చెప్పేది ఏముంది? అనుకోకుండా నేను ఈ మొసలి నోటికి చిక్కాను. ఇక ఆ దేవదేవుడిని ఆశ్రయించడం నాకు సర్వోత్తమైన పని. అందరికీ భయదాయకమైన మృత్యువే భగవంతునికి భయపడుతుంది. అటువంటి భగవంతుణ్ణి నేను ఇప్పుడు ఆశ్రయిస్తాను. కాలసర్పం యొక్క నోటికి చిక్కిన వాడు భగవదాశ్రయంతో తప్పక రక్షించబడతాడు. కాలసర్పం చేతిలో చిక్కిన వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తేనే తప్పుకోగలుగుతారు. ముందు చెప్పారు కదా భగవద్గీతలో, కాలం సర్వ మృత్యు శాపం. అని గజేంద్రం ఆలోచించింది. ఇప్పుడు దానికి పూర్వజన్మలో చెప్పించిన మంత్రము కృష్ణుడి అనుగ్రహం వల్ల గుర్తొచ్చింది. ముందు జన్మలో నేనేం జపం చేశాను అనేది అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు భజాప పరమం జాప్యం ప్రార్థన జన్ శిక్షితం అని సుఖదేవ కోసం ఈ సందర్భంలో పరీక్షలు చేస్తారంటే పూర్వజన్మలో తాను మహాభక్తుల నుంచి నేర్చిన మంత్రాన్ని ఆ గజేంద్రం జపించడం మొదలుపెట్టింది. పరమ పురుషుడైన వాసుదేవుడికి నా వందనములు. బ్రహ్మ రుద్రాదులకు అతనే పూజనీయుడు. ప్రతి జీవుడి హృదయంలో విలసితమై ఉన్నట్టు ఆ దేవదేవునికే నేను నమస్కరిస్తున్నాను. స్వయం ప్రకాశుడు, సాక్షిభూతుడు, జీవుడికి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేవాడు, మనసుకు చిత్తవృత్తులకు అందని వాడునే అతనికే నా వందనాలు. ఓ దేవా, పరమ ముక్తులైన నన్ను పశువు పరమ ముక్తులైన నిన్ను పశువునైన నేను శరణు పొందాను. ఈ సంకట పరిస్థితిని నన్ను రక్షించు. ఓ ప్రభు, మొసలి బారి నుంచి బయటపడిన తరువాత నేను ఇక ఏమాత్రము జీవించగలను.
బయట అంటే అంతర్బాహ్యం అంటే బయట లోపల కూడా అజ్ఞానంతో కప్పబడిన ఈ గజదేహం లాభం ఏమిటి? ఈ అజ్ఞానం యొక్క ఆవరణ నుంచి నేను మోక్షాన్ని కోరుతున్నాను. ఈ ఆవరణ కాల ప్రభావంతో నశించేది కాదు. నిజానికి నీ మాయ చేతనే అంశ అయిన జీవుడు నిజస్వరూపాన్ని మర్చిపోతున్నాడు. అటువంటి నీకు నా వందనాలు. ఈ మహత్యము గర్వగాహ్యమైనది. ఈ విధంగా గజేంద్రుడు ఒక ప్రత్యేకమైన పురుషుణ్ణి అనకుండా ప్రత్యేక పురుషుణ్ణి ప్రార్థిస్తున్నాడు. పేరు పెట్టల హరి అని గాని, విష్ణు అని గాని, రామని గాని. దానికి అర్థం ఇక్కడ చెబుతున్నారు. ఈ విధంగా గజేంద్రుడు వర్ణించారు. అది బ్రహ్మ, రుద్రాది, ఇంద్రాది దేవతలను కూడా పిలవలేదు. అందువలన వాళ్ళని పిలవలేదు కాబట్టి వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం నువ్వే, అన్నిటి నడిపించేది నువ్వే ఇవన్నీ చెబుతున్నాడు. ఆ లక్షణాలను ఎవరుకున్నాయి? విష్ణు భగవాన్. కాబట్టి మిగతా దేవతలు ఎవరు బ్రహ్మ, సూర్యుతో సహా ఎవరు కూడా రాలేదు. కానీ ఆ శ్రీహరియే దేవదేవుడు కనుక, పూర్ణ పురుషోత్తముడు కనుక నేరుగా గజేంద్రుడికి ప్రత్యక్షమయ్యి గరుడ వాహనంపై తను అప్పుడు ఆ దేవదేవులు అప్పుడు దేవదేవుడు సృష్టించారు. చక్రాది ఆయుధాలు చేపట్టి గరుడారూఢుడై భగవంతుడు గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. గరుడ వాహనంపై తనను రక్షించడానికి చక్రధారి అయిన నారాయణుడు ఆకాశంలో దర్శనమివ్వగానే గజేంద్రుడు తొండంతో ఒక పద్మాన్ని పైకెత్తి రక్షించడానికి తొండంతో ఒక పద్మాన్ని పైకెత్తి సమర్పిస్తూ నారాయణ నారాయణ జగత్ ప్రభు దేవదేవ ఇదే నీకు నా వందనాల్ని గొంతెత్తి పలికింది. ఇప్పుడు మరణ భయం కూడా మర్చిపోయింది. మొసలి నోట్లో ఉన్న కాళ్ళని కూడా మర్చిపోయి భగవంతుని దర్శనం కాగానే నారాయణ నారాయణ జగత్ ప్రభు దేవదేవ ఇవే నీకు నా వందనాలు సాష్టాంగం. మనం కూడా గుడి కట్టిందిగానే ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ విధంగా తన భక్తుడికి కలిగిన కష్టానికి భగవంతుడు చూసి శీఘ్రమే మొసలితో పాటుగా గజేంద్రుని ఒడ్డుపైకి లాగి అందరి సమక్షంలోనే చక్రాయుధంతో ముసలి తలను ఖండించాడు. టైం అయిపోయింది, అరగంటేనని చెప్పా కదా, ముగించేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు ఒక 2 నిమిషాలు. మిగతా సగం రేపు చంపాక ఏమైందనేది, ఏం చెప్పారనేది, తన భక్తుల్ని ఎలా అనుగ్రహించాడో రేపు చెప్పుకుంటాము. ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా అరగంట ఎక్కువసేపు చెప్పను. ఎక్కువసేపు చెప్తే నాకు కూడా నిద్ర వస్తుంది. భగవంతుడు 20 నిమిషాలు